హలో ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈరోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది అండ్ చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము, బట్ అంత వేస్ట్ అయిపోయింది అన్నమాట. ఇది మా లైబ్రరీ, ఇప్పుడు అక్కడే జరగబోతుంది. అండ్ లైబ్రరీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఆపోజిట్లోనే లేక్ ఉంటుంది కదా, దానివల్ల అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇన్సైడ్ ద లైబ్రరీ ఫొటోస్ అవి సైలెంట్గా తీసుకోవాలి, బికాజ్ స్టూడెంట్స్ అందరూ చదువుతూ ఉంటారు కాబట్టి ఏదైనా డిస్టర్బెన్స్ అయితే మనల్ని బయటికి పంపించేస్తారు. అండ్ గ్రాడ్యుయేషన్ కదా, సో మంచిగా ఫోటో బూత్ అయితే అరేంజ్ చేశారు స్టూడెంట్స్ కోసం. సో మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు అందరూ. ఫ్రెండ్స్ ఎవరు ఆన్ టైం రాలేదు, సో దానివల్ల పిక్చర్స్ ఏమీ కుదరలేదు అన్నమాట. ఇంకా అనిరుద్ధ్ ఒక్కడే వచ్చాడు. ఇంక ఇద్దరం కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ రికార్డ్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్ డే కదా గ్రాడ్యుయేషన్ డే అంటే. సో ఇప్పుడు ఇక్కడే గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తున్నారు అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే లాస్ట్లో ఎక్కడో 2 rows ఇచ్చారన్నమాట. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము, ఎందుకంటే ఇండివిజువల్గా మనల్ని స్టేజ్ మీద పిలుస్తారు అండ్ స్క్రీన్ మీద మన నేమ్ వస్తుంది. ఓరి నాయనో, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చామన్నమాట. చూస్తే మొత్తం ఉబ్బర్ చేశారు, ఏం జరగలే. జస్ట్ అక్కడ స్టూడెంట్స్ అందరూ వచ్చారు, అటెండ్ అయ్యారు అండ్ స్పీచ్ అది ఇచ్చారన్నమాట చైనీస్లోని. అండ్ నేషనల్ యాంథమ్ ఉంటుంది కదా చైనీస్ది, యూనివర్సిటీ యాంథమ్ కూడా ఒకటి ఉంటుంది, 2 పాడించేసి ఇంకా పంపించేశారన్నమాట. 第一，我为你们自豪。请坐下。 ఎంత మోసం కదా అనిరుద్ధ్, ఈ మోసానికి కొంచెం స్పందించు. నువ్వు స్పందించు. బూతులు వస్తున్నాయి. ఏడి సార్ what happened? 这一排是在男生，然后博士生在前面，硕士生在后面。 పాపం సార్ అయితే అందరూ సరౌండ్ చేసేసారు అన్నమాట. ఏంది సార్ ఇలా చెప్పారు అలా చెప్పారు. యాక్చువల్లీ జూనియర్స్ని కూడా పిలిచేశారు, వాళ్ళు ఇంకొక 3-4 monthsలో గ్రాడ్యుయేట్ అవుతారు అన్నమాట. వాళ్ళని కూడా పిలిచారు, మీకు కూడా చేస్తారు కాన్వకేషన్ అని చెప్పేసి. బట్ అందరం డిసప్పాయింట్ అయిపోయినాం అండ్ ఇంకేం చేసేదేం లేదు. మమ్మల్నే కాదు, ఈవెన్ చైనీస్ స్టూడెంట్స్ని కూడా పిలవలేదు. మెయిన్ గ్రాడ్యుయేషన్ 29th మాట మెయిన్ క్యాంపస్లో, అక్కడికి రండి అని చెప్పారు. అండ్ వీళ్ళందరూ మా టీచింగ్ స్టాఫ్ మాట. అండ్ మా డీన్ కూడా ఉన్నారు అండ్ మా కోఆర్డినేటర్ కూడా ఉన్నారు అన్నమాట. ఇంకా సెరమనీ ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడు మాకు నైట్కి డిన్నర్ కూడా అరేంజ్ చేశారు స్టూడెంట్స్ అందరికీ. ఓన్లీ ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్న స్టూడెంట్స్కే. అండ్ మంచిగా ఫుడ్ అయితే కుమ్మేసినాం. ఇంక ఇదే లాస్ట్ డిన్నర్ కదా షామెన్లో. అండ్ ఇంకొక ఫ్యూ డేస్లో నేను మళ్ళీ బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోతున్నాను అండ్ అందరినీ మిస్ అవుతాను, మా జూనియర్స్ని అయితే. అండ్ ఫుడ్ అయితే చాలా పెట్టారు, కానీ నేను కొంచెమే రికార్డ్ చేశాను, బికాజ్ మార్నింగ్ నుంచి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది అని చెప్పి చాలా ప్లాన్స్ చేసుకున్నాను, మొత్తం ఫ్లాప్ అయిపోయింది అన్నమాట. ఇంకా నైట్ తిన్నాను, మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు. సో మంచిగా రొయ్యలు, డక్, చికెన్, ఫిష్, ఇంకా బీఫ్ కామన్ ఉంటుంది ఇక్కడ. అండ్ నూడిల్స్ ఆర్ ఫ్రైడ్ రైస్ రెండిట్లో ఏదో ఒకటే పెడతారు అన్నమాట. ఈసారి కొత్తగా ఏదో సూప్ పెట్టారు, ఉన్న రూట్స్ అన్నీ వేసేసి సమ్ సూప్ లా చేశారు, అది కూడా చాలా బాగుంది. ఇంకా మంచిగా ఫుడ్ అది ఫినిష్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయినాం.